31 జనవరి 2024 బుధవారం పంచాంగ వివరాలు, తారాబలము, నక్షత్రాల వారీగా పఠించాల్సిన నవగ్రహ స్తోత్రము. ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ. బుధవారం రోజు గణపతికి చాలా ప్రీతికమైన రోజు కాబట్టి గణపతిని గర్వంతో ఆరాధించండి. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 31 జనవరి 2024 బుధవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము, ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, ఈరోజు చేయాల్సిన బుధవారం రోజు చేయాల్సిన ప్రత్యేక ఆరాధన ఏ దైవాన్ని ఆరాధించాలి, ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతులు ఏంటి, ఈరోజు వారసులు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో. 31 జనవరి 2024 బుధవారము. ఈరోజు శోభకృతు నామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణం అవుతుంది. ఈరోజు సూర్యోదయం 6:33 ప్రారంభమవుతుంది. సూర్యుడు 5:46 సాయంత్రం అస్తమిస్తాడు. తిథి ఈరోజు బహుళ పంచమి, ఉదయం 8:13 వరకు ఉంటుంది. నక్షత్రము హస్త నక్షత్రము, రాత్రి 10:11 వరకు ఉంటుంది. ఇకపోతే యోగము సుకర్మ ఉదయం 9:31 వరకు, తర్వాత కరణము తైతుల ఉదయం 8:13 వరకు ఉంటాయి. ఇకపోతే ఈరోజు శుభ సమయాలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అలాగే రాహుకాలం బుధవారం రోజు మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, యమగండము ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇవి రెండు ఇప్పటికీ బుధవారం ఇదే సమయానికి ఉంటాయి. దుర్ముహూర్తము ఉదయం 11:36 నుంచి 12:24 వరకు ఉంటుంది. అలాగే వర్జము శేషవర్జము ఈరోజు 6:46 వరకు ఉంటుంది. తిరిగి లేదన్నమాట, తర్వాత వర్జం ఉండదు ఇంకా. అయితే అమృత గడియలు మధ్యాహ్నం 3:36 నుంచి 5:21 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము ప్రియంగు గుళికా శామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యం గుణోపేద తం బుధం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని జపం చేసుకోవాలి 27 సార్లు. అలాగే ఈరోజు హస్త నక్షత్రం కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన దదిశంక తుషారామ క్షీరోధారణ సంభవం నమామి శస్త్రం సోమం సంభోర్ మకుటభూషణం అనే స్తోత్రాన్ని జపం చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు తొలగుతాయి. అలాగే ఈరోజు బుధవారము గణపతికి చాలా ప్రీతికరమైన రోజు. ఎవరైతే గణపతిని సంకష్ట చతుర్దశి రోజు మరియు ప్రతి బుధవారము గరికతో ఆరాధిస్తారో వారికి జీవితంలో ఎలాంటి విఘ్నాలు వచ్చినా కూడా ఆ విఘ్నాలకు సరైన పరిష్కారం లభిస్తుంది. అలాగే ఈ గణపతి స్తోత్రం ఉంది ఒకటి, ఓం గం ఐం గణపతే నమః. ఈ మంత్రాన్ని కనుక పిల్లల చేత ప్రతిరోజు 108 సార్లు జపం చేయిస్తే వారికి విపరీతమైన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విద్యలో చాలా వృద్ధిలోకి వస్తారు. గణపతిని ఆరాధించినప్పుడు చేయాల్సింది ఏంటంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అటుకులు బెల్లం ప్రసాదంగా నివేదించాలి. షోడశనామాలతో పూజ చేస్తే సరిపోతుంది. ఏ చిన్న పూలు కానీ అక్షింతలతో కానీ చేసి గరికను చేతిలో తీసుకొని ఆ గరిక దుర్వాయుజ్ఞ పూజకు సంబంధించిన నామాలను తడిస్తూ సమర్పించి అటుకులు బెల్లం ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీకు వీలైతే ఏ శ్లోకమైన చదువుకోవచ్చు. లేకపోతే ఓం గణానాం తా గణపతిం కుంభామే కవిం కవినాం ఉపష్టవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదహారం శృణ్వందోతి సాధనం అనే స్తోత్రాన్ని కానీ, వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కుర్వే దేవ సర్వకార్యేషు సర్వదా అనే స్తోత్రాన్ని కానీ జపం చేసుకొని నేను చెప్పిన ఈ పిల్లల చేత చదివిన శ్లోకాన్ని 108 సార్లు జపం చేసుకుంటే మీకు ఎలాంటి సమస్య పనులకైనా విఘ్నాలు లేకుండా, ప్రతి పనిలోనూ విఘ్నాలు లేకుండా అంత జీవితం సాఫీగా సాగిపోతుంది. మీకు ప్రమోషన్లు కానీ, ఉద్యోగంలో, వివాహాల విషయాల్లో కానీ, అలాగే సంతాన విషయాల్లో కానీ ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే అలాంటి వాటిలలో విఘ్నాలు రాకుండా గణపతి కాపాడుతాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని బుధవారం రోజు గణపతిని గరికతో ఆరాధిస్తే అధిక శుభఫలితాలు పొందుతారు. ఇకపోతే ఈరోజు తారాబలం ఎలా ఉందో, ఈరోజు హస్త నక్షత్రము ఉంది కాబట్టి ఈ అశ్విని మహామూల నక్షత్రాలకు క్షేమతార అవుతుంది, బాగుంది ఈరోజు. అలాగే భరణి పూర్వ పల్గుని పూర్వాషాఢ నక్షత్రాలకు విపత్తార అవుతుంది కాబట్టి బాగాలేదు. కృత్తిక ఉత్తర పల్గుని ఉత్తరాషాఢ నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు. అలాగే రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర చిత్తా ధనిష్ట నక్షత్రాలకు పరమహితార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది.
వీరు రియల్ ఎస్టేట్ విషయంలో కానీ భూ సంబంధం విషయంలో రిజిస్ట్రేషన్ ఏమైనా పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. సర్జరీలు చేసుకోవడానికి కానీ దేనికైనా పనికి వస్తుంది, మంచి రోజు. అలాగే పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు ఐదు తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి ఈరోజు ఏవైనా పనులు చేసుకోవచ్చు, చాలా బాగుంది ఈరోజు. అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు ప్రత్యక్ష తార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే, రాశులు ఏంటంటే, కన్యా రాశిలో హస్త నక్షత్రం ఉంటుంది కాబట్టి మేషరాశికి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు మరియు మీనరాశులకు ఈరోజు చంద్రబలం బాగుంది. చంద్రబలం బాగుంటే తారాబలం లేకపోయినా కూడా ఏవైనా పనులు చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మీ పనులలో విఘ్నాలు లేకుండా అన్నీ సాఫీగా సాగుతాయి. ఇవి ఈరోజు చంద్రబలం తారాబలం ఉండే రాశులు. ఈరోజు వారసుల ఉత్తరం దిశకు ప్రయాణం చేయకూడదు. ఒకవేళ ఉత్తరం దిశకు ప్రయాణం చేయాలనుకుంటే బుధవారం రోజు మీరు తూర్పు దిశకు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి మళ్ళీ ఉత్తరం వైపు వెళ్తే అక్కడ ఏమైనా పనులు ఉంటే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రయాణం చేయాల్సిన దిక్కు పశ్చిమ దిక్కు, పడమ దిక్కు కనుక మీరు వెళ్తే ద్రవ్యలాభము, ధనలాభము, మీ చేసే కార్యంలో విజయం లభిస్తుంది. ఇవి ఈరోజు వారసుల పరిచయాలు. ఈరోజు హస్త నక్షత్రం కాబట్టి పుట్టినవారి విశేషాలు ఈరోజు హస్త నక్షత్రం కాబట్టి ఎవరైతే ఈరోజు పుట్టిన శిశువులు ఉంటారో వారికి చంద్రగ్రహ దశతో జీవితం ప్రారంభమవుతుంది. అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వారు మొదటి పాదము, రెండో పాదంలో పుట్టిన వారికి జనమైతే వీరికి దోషం. మొదటి 2 పాదాలు పుట్టిన వారికి దోషం ఏమీ లేదు. 3వ పాదంలో పుడితే జన్మించిన తండ్రికి, పుత్రిగా జన్మిస్తే తల్లికి సామాన్య దోషం ఉంటుంది. ఈ దోషం నాకు సామాన్య శాంతి. శిశువు యొక్క ముఖం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. విద్యావంతుడు అవుతాడు, అందమైన వాడు ఉంటాడు, చోరవ ధైర్యం కలిగి ఉంటాడు. ముఖ్యంగా ఇది లాభాధిపతి నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అంతా కూడా సౌకర్యాలు చేతికి ఇంటి వరకే వస్తాయి. వాళ్ళంతా కూడా చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఇకపోతే స్త్రీ పుట్టిన గౌరవనీయురాలు, ఐశ్వర్యవంతురాలు అవుతుంది. గురువులను, దేవుల భక్తితో ఆరాధించే అవుతుంది. సౌందర్యవతి అవుతుంది. మంచి శీలవతి, మంచి గుణవంతురాలుగా అవుతుంది. ఈ రకంగా ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే బుధవారం గణపతికి ప్రీతికమైన రోజు కాబట్టి గణపతి ఆరాధన చేయండి. తప్పకుండా మీకు జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు విఘ్నాలు లేకుండా పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు బుధవారం విష్ణుమూర్తికి చాలా ప్రీతికమైన రోజు. బుధునికి అధిపతి విష్ణుమూర్తి అవుతాడు కాబట్టి ఈరోజు కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే అధిక శుభ ఫలితాలు లభిస్తాయి. జీవితంలో వచ్చే అనేక సమస్యలకి కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణం మనకు పరిష్కారం తెలుపుతుంది. అలా వీలు కాని వాళ్ళు కనీసం మీ నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని అయినా ఈరోజు పారాయణం చేసుకుంటే మీకు మొత్తం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకునే ఫలితం వస్తుంది. అయితే మీ నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని 108 సార్లు జపం చేసుకోవాలి. లేదా రామ రామ రామితి రమే రామ నవరమే సహస్రనామ తచ్చుల్లం రామనామే అనేది 9 సార్లు మీరు పారాయణ చేసుకుంటే మొత్తం విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితం కూడా లభిస్తుంది. ఇలాగా బుధవారం రోజు తప్పకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని మంచి శుభ ఫలితాలు పొందండి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.